అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండగా భారత్కు చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు సహా గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఉజ్వల యోజన కింద సబ్సిడీతో అందించే సిలిండర్ల సంఖ్యలో కోత విధించింది. ఇక్కడ సగానికి సగం తగ్గించడం గమనార్హం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి షాకింగ్ ప్రకటన చేసింది. నిరుపేదలకు, దిగువ మధ్యతరగతి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్కీమ్కు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకుంది. ఉజ్వల పథకం కింద ఇస్తున్నటువంటి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను కుదించింది. అంతకు ముందు వరకు ఏడాదికి 9 గ్యాస్ సిలిండర్ల వరకు రాయితీ ఇచ్చేది కేంద్రం. దీనిని ఇప్పుడు 4 సిలిండర్లకే పరిమితం చేసింది. స్కీమ్ ప్రారంభంలో ఇంకా ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఇచ్చేవారు. తర్వాత దానిని 9కి తగ్గించగా ఇప్పుడు దాంట్లో సగానికి కుదించి 4కు పరిమితం చేసింది. ప్రస్తుత పశ్చిమాసియా పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని కుటుంబ సగటు వినియోగానికి అనుగుణంగానే మార్పులు చేసినట్లు పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ మల్ వెల్లడించారు. అంతకుముందు ఒక్కో గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ ₹200గా ఉండగా 12 సిలిండర్లకు రాయితీ ఇచ్చేదని చెప్పిన ప్రవీణ్ తర్వాత కేంద్రం గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 300కు పెంచిందని గుర్తు చేశారు. ఇతర చాలా దేశాలతో పోలిస్తే భారత్లోనే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర తక్కువగా ఉందని చెప్పిన ఆయన, ఒక్కో సిలిండర్పై ఆయిల్ కంపెనీలు ₹700 చొప్పున భారాన్ని భరిస్తున్నాయన్నారు. పెరుగుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హార్మూజ్ జలసంధిలో చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ క్రమంలోనే కొరత సంక్షోభం నెలకొంది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండగా దేశీయంగా చమురు కంపెనీలు ఆ భారాన్ని భరించలేక ఇటీవల వరుసగా డీజిల్ ధరల్ని పెంచడం సహా గ్యాస్ సిలిండర్ ధరల్ని కూడా పెంచుతున్నాయి. తొలుత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని భారీగా పెంచగా ఇటీవల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర 994కు చేరింది. యుద్ధానికి ముందు ఇది 905గా ఉండేది. ఉజ్వల గ్యాస్ యోజన స్కీమ్, ఉజ్వల పథకాన్ని కేంద్రం 2016లో తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులకు తొలుత ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్తో పాటు మొదటి రీఫిల్ స్టవ్ ఉచితంగానే లభిస్తాయి. ఇప్పుడు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లకు ఒక్కో దానికి ₹300 రాయితీ చొప్పున ఏడాదికి 1200 వరకు సబ్సిడీ వస్తుంది.